వెమ్లవాడకి నైటే రీచ్ అయిపోయామనేసి వ్లాగ్లో చెప్పాను కదా. ఆ వ్లాగ్ ఇంకెవరైనా చూడకుండా ఉంటే చూసేయండి. ఎర్లీ మార్నింగ్ 3:00కి లేసి ఇంకా రెడీ అయితే అయిపోయాము. మేమైనా 3:00 లేసాము. మా అత్తమ్మనైతే 1:00కే లేసి రెడీ అయిపోయింది. అంత మార్నింగ్ లేసాం కనుక ఇంత ప్రశాంతంగా ఎర్లీ మార్నింగ్ దర్శనం అంటే ఎంత పీస్ఫుల్గా అనిపిస్తుందో కదా. భలే అనిపించింది నాకైతే ఆ రోజు వేములవాడ దర్శనం అయితే. మేము ఈ రూట్ రావి చెట్టు దగ్గరికి వెళ్తుందేమో, అక్కడ బాషింగాలు అయితే కట్టించాలి కదా కొత్త జెండుతో అనేసి ఇక్కడ వరకు వెళ్ళాము. కానీ ఇక్కడైతే ఆ వీలు లేదు. అక్కడ శివలింగం అయితే పెట్టుంది. ఇంక అక్కడ మొక్కేసుకొని మేమైతే భీమేశ్వర స్వామి టెంపుల్ అంట అక్కడికైతే వెళ్ళిపోయాము. ఎంతైనా ఎర్లీ మార్నింగ్ దర్శనం అంటే భలే అనిపిస్తుంది. ఎంతమంది అలా చేసి ఉంటారు అనేది కామెంట్ చేయండి. మేమైతే ఇంత మార్నింగ్ కదా, చాలా ప్రశాంతంగా అనిపించింది. లాస్ట్లో కొన్ని పిక్స్ యాడ్ చేశాను. భలే ఉన్నాయి అసలు పిక్స్ అయితే. వేములవాడ అంటేనే గుండంలో మునగడాలు, కొన్ని పూజలు ఉంటాయి కదా, అవన్నీ స్టార్టింగ్ లో చేపించేశారు. వేములవాడ అంటేనే కొన్ని థింగ్స్ అయితే ఉంటాయి కదా, కోడని కట్టేయడం, గుండంలో మునగడాలు, ఇవన్నీ ఉంటాయి కదా. ఇంకా గుండంలో అయితే మునగలేకపోయాం కానీ కోడనైనా తిప్పుదాం అనేసి మా మావయ్య అయితే తిప్పుతా ఉన్నాడు ఇక్కడ. దర్శనం అయిపోయాక పీస్ఫుల్గా ఒక దగ్గర కూర్చొని చాలాసేపు ఫొటోస్ అయితే దిగాము. అండ్ చాలాసేపు ముచ్చట్లు కూడా పెట్టుకునే ఉన్నాము. ఇక్కడైతే నిజంగా చాలా ప్రశాంతంగా అనిపించింది మాకు వేములవాడకి వెళ్ళినప్పుడు అయితే. ఎక్కువ రష్ కూడా లేదు, ఎర్లీ మార్నింగే కదా. మేము 4:30కి అలా స్టార్ట్ అయిపోయాము దర్శనానికి. 8 వరకే వచ్చేసాము. ఇంకా అక్కడ నుంచి కొండగట్టుకి అయితే వెళ్ళాము. కొండగట్టు వ్లాగ్ నెక్స్ట్ వ్లాగ్లో వస్తుంది. మేము దిగిన ఫొటోస్ ఎలా ఉన్నాయి, బాగున్నాయా లేదా కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్.